ఓం నమ శివాయ అందరికీ ఫ్రెండ్స్, మనకు బినాన్స్ నుండి ఒక బిగ్గెస్ట్ లూట్ ఆఫర్ అనేది రావడం అయితే జరిగింది. ఇక్కడ మీరు మ్యాక్సిమంగా 3 రిఫర్స్ మాత్రమే కంప్లీట్ చేసుకుంటారు. ప్రతి రిఫర్కి కింద మెన్షన్ చేసినంతైతే వచ్చేస్తుంది. ఆఫర్ చాలా అంటే చాలా సింపుల్ ఉంటుంది. అలాగే సైన్అప్ చేసుకున్న వాళ్ళకు కూడా కింద మెన్షన్ చేసినంతైతే వచ్చేస్తుంది. ఆ ఆఫర్ ఏ విధంగా చేయాలనేది స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో మొత్తాన్ని కంప్లీట్గా చూడండి. మీకు ఫుల్ డీటెయిల్గా ఓవరాల్గా అయితే మీకు ఈ ఆఫర్ గురించి అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుంది. ఎందుకంటారా ఫ్రెండ్స్, అక్కడ ఎలాంటి ఆఫర్స్ వచ్చినా ఆఫర్కి సంబంధించిన అప్డేట్స్ కానీ క్యాష్ బ్యాక్ ప్రూఫ్స్ కానీ ఏమున్నా కూడా ముందుగా మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లోనే ప్రొవైడ్ చేస్తాను. సో కంపల్సరీగా వెళ్ళి ముందుగా మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుంది. దెన్ ఇప్పుడు మనం ఈ ఆఫర్లో వెళ్ళినట్లయితే మాత్రం ఈ ఆఫర్ అనేది బినాన్స్కి సంబంధించి ఉత్సవ్ 36,000 USDTకి సంబంధించిన ఆఫర్ అనేది రావడం అయితే జరిగింది. లాస్ట్ టైం మనకు శుభ్ ఆఫర్ ఏ విధంగా అయితే రన్ అయిందో సేమ్ అదే విధంగా ఉత్సవ్కి సంబంధించిన 36,000 USDTకి సంబంధించిన ఆఫర్ అనేది రావడం అయితే జరిగింది. ప్రతి రిఫర్కి కింద మెన్షన్ చేసినంత అయితే వచ్చేస్తుంది. మ్యాక్సిమంగా మీరు 3 రిఫర్స్ మాత్రమే కంప్లీట్ చేసుకుంటారు. ప్రతి రిఫర్కి కింద మెన్షన్ చేసినంత వచ్చేస్తుంది కదా. ఇక్కడ మీరు 3 రిఫర్స్ కంప్లీట్ చేసుకున్నారనుకో ఓవరాల్గా కింద మెన్షన్ చేసినంత అయితే వచ్చేస్తుంది. ఆ రిఫర్స్ ఏ విధంగా చేయాలనేది స్టెప్ బై స్టెప్ ఓవరాల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. దీనికి సంబంధించి స్టెప్ బై స్టెప్ స్క్రీన్ వీడియో ప్రాసెస్ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అయితే పెడతాను. కంగారు పడవలసిన అవసరం లేదు. సింపుల్గా మీరు అందరూ ఏం చేయాలంటే మీ దగ్గర బినాన్స్ అకౌంట్ కనుక ఉన్నట్లయితే మాత్రం లేటెస్ట్ వర్షన్గా అప్డేట్ చేసుకోండి. ప్లేస్టోర్లో వెళ్ళి ఆ విధంగా లేటెస్ట్ వర్షన్గా అప్డేట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మీరు బినాన్స్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. లేని వాళ్ళు మీరు అందరూ ఏం చేయాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. అక్కడ బినాన్స్కి సంబంధించిన ఆఫర్ లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేయండి. ప్లేస్టోర్లో వెళ్తారు. అక్కడ నుండి బినాన్స్ అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ అండ్ ఓపెన్ చేసుకోండి. మొబైల్ నెంబర్ ఇచ్చి సైన్అప్ చేయండి. మీ దగ్గర ఉన్న బేసిక్ డీటెయిల్స్ నుండి కేవైసీ మొత్తాన్ని అయితే కంప్లీట్ చేయండి. ఆ విధంగా కేవైసీ కంప్లీట్ చేసుకున్న వెంటనే 10 to 15 మినిట్స్ లోపలనే మనకు కేవైసీ అప్రూవ్ అవుతుంది. అప్రూవ్ అయిన తర్వాత మీరందరూ డైరెక్ట్గా బినాన్స్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత బినాన్స్ అప్లికేషన్ హోమ్ పేజ్లోనే ఉత్సవ్కి సంబంధించిన 36 USDTకి సంబంధించిన 36,000 USDTకి సంబంధించిన ఆఫర్ అనేది కనిపిస్తుంది. ఇన్ కేస్ మీకు అక్కడ కనిపించకపోతే సింపుల్గా మీరు అందరూ ఏం చేయండి అంటే ప్రొఫైల్ ఆప్షన్ దాంట్లో అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అక్కడ సెర్చ్ బార్ ఆప్షన్ కనిపిస్తుంది. మోర్ ఆప్షన్ దాంట్లో వెళ్ళండి. సెర్చ్ బార్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. అక్కడ ఉత్సవ్ అనేది సెర్చ్ చేయండి. సెర్చ్ చేసుకున్న వెంటనే మనకు ఆఫర్కి సంబంధించిన ఈవెంట్ అనేది మనకు కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత అక్కడ నుండి రిజిస్టర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న వెంటనే మీ ఓన్ రిఫర్ లింక్ అనేది ఇన్వైట్ లింక్ అనేది వచ్చేస్తుంది. ఆ ఇన్వైట్ లింక్ని కాపీ చేసుకొని మీరు ఎవరికైతే రిఫర్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకు ఒక 3 మెంబర్స్కి అయితే మీ అక్కడ వచ్చిన రిఫర్ లింక్ ఇన్వైట్ లింక్ ఏదైతే ఉంటుందో వాళ్ళకు షేర్ అనేది చేయండి. ఆ విధంగా షేర్ చేసుకున్న తర్వాత వాళ్ళ దాంట్లో మీరు 3 టాస్క్లు అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ 3 టాస్కులు వాళ్ళ దాంట్లో కంప్లీట్ చేసుకున్న వెంటనే ప్రతి రిఫర్కి కింద మెన్షన్ చేసినంత అయితే వచ్చేస్తుంది. ఇలా మ్యాక్సిమంగా 3 రిఫర్స్ కంప్లీట్ చేసుకున్నారనుకో కింద మెన్షన్ చేసినంత అయితే వచ్చేస్తుంది. ఆ టాస్క్లు ఏ విధంగా కంప్లీట్ చేయాలనేది చెప్తా చూడండి. సింపుల్గా వాళ్ళకు మీ ఇన్వైట్ లింక్ అనేది షేర్ చేయండి. ఎవరికైతే రిఫర్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకు ఆ విధంగా షేర్ చేసుకున్న తర్వాత వాళ్ళ దాంట్లో మీ ఇన్వైట్ లింక్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఆ రిఫర్ లింక్ యూజ్ చేసుకొని అప్లికేషన్ని ఇన్స్టాల్ అండ్ ఓపెన్ చేసుకోవాలి. వాళ్ళ దగ్గర ఉన్న మొబైల్ నెంబర్ ఇచ్చి సైన్అప్ చేసుకోమనండి. సైన్అప్ చేసుకున్న తర్వాత అక్కడ బేసిక్ డీటెయిల్స్ నుండి కేవైసీ మొత్తాన్ని కంప్లీట్ చేసుకోమనండి. కేవైసీ కంప్లీట్ చేసుకున్న వెంటనే 10 to 15 మినిట్స్ లోపల కేవైసీ అప్రూవ్ అవుతుంది. అప్రూవ్ అయిన తర్వాత వాళ్ళ దాంట్లో బినాన్స్ అప్లికేషన్ని ఓపెన్ చేయండి. ఈ విధంగా చేసుకున్న వెంటనే ఫస్ట్ టాస్క్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ విధంగా ఫస్ట్ టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ టాస్క్ ఏ విధంగా చేయాలనేది చెప్తా చూడండి. సింపుల్గా వాళ్ళ దాంట్లో P2P ట్రాన్సాక్షన్ నుండి కానీ లేకపోతే అదర్ ఎక్స్చేంజ్ నుండి ఓవరాల్గా ఒక 5 USDT అనేది వాళ్ళ దాంట్లో డిపాజిట్ చేయండి. కంగారు పడవలసిన అవసరం లేదు. P2P ట్రాన్సాక్షన్ కానీ లేకపోతే అదర్ ఎక్స్చేంజ్ నుండి వాళ్ళ దాంట్లో 5 USDT అనేది డిపాజిట్ చేయండి. ఎవరికైతే రిఫర్ చేస్తారో వాళ్ళ దాంట్లో ఆ విధంగా డిపాజిట్ చేసుకున్న వెంటనే మనకు ఇక్కడ సెకండ్ టాస్క్కి సంబంధించిన ప్రాసెస్ చెప్తా చూడండి. 5 USDT డిపాజిట్ చేయండి వాళ్ళ దాంట్లో ఎవరికైతే రిఫర్ చేస్తారో వాళ్ళ దాంట్లో. ఆ విధంగా 5 USDT డిపాజిట్ చేసుకున్న తర్వాత వాళ్ళ బినాన్స్ ఐడి నుండి వాళ్ళ బినాన్స్ అకౌంట్ నుండి మీ బినాన్స్ ఐడి ఏదైతే ఉంటుందో మీ బినాన్స్ అకౌంట్కి అయితే
ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ 5 USDT అనేది. సింపుల్గా అక్కడ వాళ్ళ దాంట్లోనే సెండ్ పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీ బినాన్స్ ఐడి ఏదైతే ఉంటుందో బినాన్స్ ఐడి కానీ లేకపోతే మీ బినాన్స్కి యూజ్ చేసిన మొబైల్ నెంబర్ కానీ అక్కడ ఎంటర్ చేసుకొని వాళ్ళ బినాన్స్ అకౌంట్ నుండి మీ బినాన్స్ అకౌంట్కి అయితే ఆ 5 USDT అనేది సెండ్ చేసుకోండి. సెండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఏం చేయాలంటే మీ దాంట్లో వచ్చేస్తుంది కదా ఆ 5 USDT అనేది వాళ్ళ దాని నుండి. ఆ విధంగా వచ్చేసిన తర్వాత మీకు 5 USDT మీ దాంట్లో ఉంటుంది మీ బినాన్స్ అకౌంట్లో. ఇక్కడ మీరు ఏం చేయాలంటే వాళ్ళ బినాన్స్ ఐడి తీసుకొని మీ దాంట్లో ఉన్న USDT 5 USDT ఏదైతే ఉంటుందో అక్కడ నుండి మళ్ళీ వాళ్ళకు రిటర్న్గా ఆ 5 USDT అనేది సెండ్ చేయండి. ఈ విధంగా చేసుకున్న వెంటనే వాళ్ళ దాంట్లో సెకండ్ టాస్క్ కూడా కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మనకు మూడవ టాస్క్ అనేది ఉంటుంది. మూడవ టాస్క్ ఏం లేదు చూడండి, వాళ్ళ దాంట్లో USDTలో మనకు వచ్చేస్తుంది కదా ఆ 5 USDT అనేది. TRX కానీ ETH కానీ BTC కానీ ఏదైనా ఉండని ఓవరాల్గా అక్కడ USDTలో ఉన్నదాన్ని అదర్ ఎక్స్చేంజ్ వాళ్ళ దాంట్లో జస్ట్ బై చేసి అయితే పెట్టుకోండి. లేకపోతే సింపుల్గా చెప్తున్నా చూడండి, USDT వాళ్ళ దాంట్లో ఉంటుంది కదా అక్కడ నుండి TRX పరంగా మీరు జస్ట్ వాళ్ళ దాంట్లో బై చేసి అయితే పెట్టుకోండి. ఆ విధంగా పెట్టుకున్న వెంటనే ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత ఈ మంత్ మనకు 31st డేట్కి అయితే ఈ ఈవెంట్ అనేది ఎండ్ అవుతుంది. ఎండ్ అయిన తర్వాత వితిన్ 30 days లోపల అంటే ఈ మంత్ 31స్ట్కి అయితే ఈ ఈవెంట్ అనేది ఎండ్ అవుతుంది. ఎండ్ అయిన తర్వాత నెక్స్ట్ మంత్ మనకు ఎండింగ్ టైం లోపల డైరెక్ట్గా ఇక్కడ నేను ఎంతైతే మెన్షన్ చేస్తున్నానో కింద ప్రతి రిఫర్కి ఇంత వచ్చేస్తుంది. అలాగే సైన్అప్ చేసుకున్న వాళ్ళకు కూడా ఇంత మనకు రావడం అయితే జరుగుతుంది. సైన్అప్ చేసుకున్న వాళ్ళకు ఇంత, ప్రతి రిఫర్కి ఇంత మనకు రివార్డ్ రూపంగా వచ్చేస్తుంది, అది కూడా USDT రూపంగా. ఆ విధంగా వచ్చేసిన తర్వాత సింపుల్గా రివార్డ్ హబ్ దాంట్లో వెళ్ళి అక్కడి నుండి P2P రివార్డ్ అనేది క్లైమ్ చేసుకోండి మీ దాంట్లో అండ్ వాళ్ళ దాంట్లో కూడా. రివార్డ్ క్లైమ్ చేసుకున్న తర్వాత వాళ్ళ దాంట్లో TRXలో ఉంటుంది, అక్కడ నుండి USDT రూపంగా వాళ్ళు సేల్ చేసుకోమనండి. చేసుకున్న తర్వాత రివార్డ్ ప్లస్ మీరు డిపాజిట్ చేసిన USDT ఏదైతే ఉంటుందో రివార్డ్ వచ్చేసిన తర్వాత వాళ్ళ దాంట్లో నుండి P2P ట్రాన్సాక్షన్ నుండి బ్యాంక్ అయితే విత్డ్రా చేసుకోమనండి. ఇక్కడ మీకు రివార్డ్ వచ్చేస్తుంది కదా USDT రూపంగా, మీ దాంట్లో కూడా రీడీమ్ చేసుకొని P2P ట్రాన్సాక్షన్ నుండి మీరు కూడా మీ బ్యాంక్ అయితే విత్డ్రా చేసుకోండి. ఇంతే ప్రాసెస్ ఉంటుంది. దీన్నే మీరు ఒక 3 మెంబర్స్కి రిఫర్ చేసుకున్నారనుకో ఒక 15 USDT అనేది జస్ట్ ఒక 1 month కోసం వాళ్ళ దాంట్లో హోల్డ్ చేసి పెట్టుకోండి. USDT నుండి ఏదైనా ఒక క్రిప్టో కరెన్సీ దాంట్లో బై చేసి పెట్టుకోండి చాలు. ఒక 30 days వరకు, 30 days లోపల మీకు USDT వచ్చేస్తుంది. అంటే రివార్డ్ అనేది వచ్చేసిన తర్వాత సేల్ చేసి P2P ట్రాన్సాక్షన్ నుండి బ్యాంక్ విత్డ్రా చేసుకోండి. మీరు USDT డిపాజిట్ చేసింది ప్లస్ వాళ్ళ దాంట్లో వచ్చిన రివార్డ్, అలాగే మీకు రిఫర్ కింద వచ్చిన రివార్డ్, టోటల్గా మీరు P2P ట్రాన్సాక్షన్ నుండి డైరెక్ట్గా మీ బ్యాంక్ అయితే విత్డ్రా చేసుకోండి. ఇలా మ్యాక్సిమంగా 3 రిఫర్స్ కంప్లీట్ చేసుకున్నారనుకో కింద మెన్షన్ చేసినంత అయితే వచ్చేస్తుంది. సైన్అప్ చేసుకున్నందుకు కూడా కింద మెన్షన్ చేసినంత అయితే వచ్చేస్తుంది. చూడండి, ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి. ఇంకొక విషయం చూడండి, దీనికి సంబంధించి స్టెప్ బై స్టెప్ స్క్రీన్ వీడియో ప్రాసెస్ అనేది మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో అయితే పెడతాను, కంగారు పడవలసిన అవసరం లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.